అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా ఎప్పటికప్పుడు ఈ టాపిక్ హీట్ పెంచుతూనే ఉంది. కేటీఆర్ అరెస్ట్ అవుతారని అంటూ ఒకవైపు, మరోవైపు ఈ కేసు కూడా నీరు గారిపోతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న టైంలో ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై విజిలెన్స్ కమిషన్ చర్యలకు సిఫార్సు చేయడం, ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బిఎన్ఎల్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో సిచ్యువేషన్ హీట్ ఎక్కింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ప్రాసిక్యూషన్కు అనుమతించాలని ఏసీపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ వీరిద్దరిపై ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు ఏసీపీ గవర్నర్ అనుమతి కోరింది. అయితే ఈ విషయంపై గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఇద్దరు అధికారులపై చర్యలకు విజిలెన్స్ అనుమతి ఇవ్వడంతో ఫార్ములా ఈ రేస్ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతిపై ఉత్కంఠ నెలకొంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించారు. ఈ రేసు నిర్వహణలో విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించారని, దీంతో ప్రభుత్వానికి 54.88 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై విచారణ కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో కేటీఆర్ పలువురు ఉన్నతాధికారులపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో చర్యలకు ఏసీబీ రెడీ అవుతుంది. కేటీఆర్ పై న్యాయ విచారణకు గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్విడ్ ప్రోక్రో విధానంలో ఓ సంస్థ నుంచి బీఆర్ఎస్ 44 కోట్లు ఎలక్టోరల్ బాండ్, హెచ్ఎండిఏకు నిధుల దుర్వినియోగం, ఈ కార్ రేసింగ్ నిర్వహణకు 600 కోట్లకు సంబంధించిన పూర్తి ఆధారాలతో ఏసీబీ ఛార్జ్ షీట్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బ్రిటన్కు చెందిన ఎస్ఈఓ హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ 9, 10, 11, 12 సీజన్లు నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ MAUD మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్ ఏఎస్ నెక్స్ట్ జెన్ భరించాలి. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించారు. రేసింగ్ ట్రాక్ నిర్మాణానికి హెచ్ఎండిఏ నుంచి 12 కోట్ల నిధులు విడుదల చేశారు. అయితే సీజన్ 9 నిర్వహణలో ఏస్ నెక్స్ట్ జెన్కు 165 కోట్ల నష్టం వచ్చింది. దీంతో మిగిలిన సీజన్ల నిర్వహణ నుంచి తప్పుకుంది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిటన్ ఎస్ఈఓ MAUD మధ్య 2023 అక్టోబర్ 30న మరో నూతన ఒప్పందం జరిగింది. ఇందులో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు మొత్తంగా 600 కోట్లు ఖర్చు చేయాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న గ్రీన్కో కంపెనీ నుంచి క్విడ్ ప్రోకో రూపంలో బీఆర్ఎస్కు 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని ఏసీబీ తన నివేదికలో తెలిపింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.